వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. డోన్ పట్టణంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డీఎస్పీ శ్రీనివాసులు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ గాంధీ సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో బైకులతో సాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్లపై ప్రతి ఒక్కరి ప్రాణ సంరక్షణకు హెల్మెట్ ధారణ అత్యవసరమని, చిన్నపాటి నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని ప్రజలకు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలంలోని మడగడ పంచాయతీ కొరటగూడ గ్రామస్తులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని చిన్నారులు పాఠశాలలకు వెళ్లడానికి సరైన రహదారి లేక ఒక కొండను దాటాల్సి వస్తుంది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని, తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు. రంపచోడవరం మండలంలోని అర్ధరాత్రి నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడం కష్టమవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వాతావరణం తడిగా మారడంతో ఈ పొగమంచు ఏర్పడిందని స్థానికులు తెలిపారు. చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావడానికి భయపడుతున్నారు. పోలాకి మేజర్ పంచాయతీ పరిధిలోని బెదుళ్ల వలస గ్రామంలో గత వారం రోజులుగా రహదారులపైకి మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత సిబ్బంది కనీసం పట్టించుకోవటం లేదని, శోచనీయమని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఫలితం లేదని వారు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి గాంధీనగర్ కాలనీలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలలో భక్తులు పసుపు, కుంకుమ, గంధం, పాలు, కొబ్బరి నీళ్లు, పంచామృత అభిషేకాలు, పుష్పాలంకరణ వంటి వాటితో స్వామిని ఆరాధించారు. స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాయచోటి మండల క్లస్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సోషల్ మీడియాలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి తరలిపోతుందని ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. వైసీపీ చేసిన జిల్లా కేంద్రాన్ని నిలబెట్టుకోలేకపోతే నా మీసం తీయించుకుంటా అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమస్య కొనసాగితే రాజీనామా కూడా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు పాఠశాల పిల్లలు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి, నగర సిటీ అధ్యక్షులు బాలపల్లి మురళి మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందరూ అనుసరించాలని వారు సూచించారు. కొరసపాడు మండలం మేదరమెట్ల మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో కూరగాయలు 50 నుంచి 80 రూపాయల వరకు పలుకుతుండగా పప్పు చిక్కుళ్లు 100 రూపాయలు దాటాయి. దీంతో సామాన్య ప్రజలకు కూరగాయలు అందుబాటులో లేకుండా పోయాయి. మార్కెట్లో ధరలు పెరగడానికి వ్యాపారస్తులు కారణమని, దీనివల్ల అమ్మకాలు తగ్గాయని ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో స్కంద షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పురోహితుల నేతృత్వంలో అభిషేకం, అలంకరణ, సహస్రనామ అర్చన, హారతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్కంద షష్ఠి పర్వదినం కావడంతో భక్తులు ఉపవాస దీక్షలు చేసి ప్రత్యేక ప్రార్థనలు అందించారు. టమటంవారిపల్లి నుంచి బి కోడూరు వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జికి ఇరు వైపులా డివైడర్లు లేకపోవడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అదుపు తప్పితే నీటిలో పడిపోయే ప్రమాదం ఉందని, నిత్యం ప్రజాప్రతినిధులు వెళ్తున్నా పట్టించుకోవటం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.